ప్రెడ్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం. తెలుగులో అందరికీ తెలిసిన ఒక పద్యంలో పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని ఉన్నట్టు సినిమాలందు ఆయన సినిమాలు వేరయ్యా అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా మేము ఈ సినిమాకి చాలా కొత్తగా ప్రయత్నించాం, డిఫరెంట్గా తీసాం అని చెప్తూ ఉంటారు. ఆయన అలాంటివేమీ చెప్పరు. కానీ ఆయన సినిమా టైటిల్స్ నుంచి ఆయన నటన, వేషధారణ, వస్త్రధారణ, రచన, ఆలోచన అన్నీ విభిన్నంగా వినూత్నంగా ఉంటాయి. అందరిలా కాకుండా వేరేలా ఆలోచించే వారిని ఈ ప్రపంచం అయితే మేధావి అంటుంది, లేదంటే పిచ్చివాడు అంటుంది. కానీ ఎవ్వరు ఏమన్నా తాను అనుకున్నది చెప్పగలిగేవాడు, అనుకున్నది చేయగలిగేవాడు, అనుకున్నది అనుకున్నట్టు ఉండగలిగేవాడే ధన్యుడు. అందరిలాంటి అందరికీ నచ్చే ఒక సినిమా తీస్తే ఎవరైనా పెద్దగా ప్రశంసించరు, విమర్శించరు కూడా. కానీ ఆయన అలాంటి సినిమాలు తీయడానికి ఇష్టపడలేదు. వాస్తవ జీవితంలో ఎలాగో ఎన్నో విషయాల గురించి ఆలోచించి అనిపించినట్టు బ్రతకలేక, అనుకున్నది చెప్పలేక ఉండే సామాన్య జీవులకి కనీసం తన సినిమాల్లో అయినా అందరూ లోపల ఏది అనుకుంటారో అది బయటకు చెప్పేస్తూ కళ్ళ ముందు కనిపిస్తున్న కటిక నిజాన్ని కప్పేయకుండా ఉన్నదున్నట్టు విప్పేయడం మీదే దృష్టి పెట్టి బయటికి ఒకలా లోపల ఒకలా కాకుండా ఉన్నదున్నట్టు అందరి ఆలోచనలు ఎలా ఉంటాయో తన సినిమాల ద్వారా, అందులోని పాత్రల ద్వారా బయటకు చెప్పేసి ఎంతోమందిని ఆలోచింపజేసి సాక్షాత్తు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ గారితో సైతం వేరే ఏ ఒక్క నటుడు, దర్శకుడు, రచయిత అందుకోలేని అత్యద్భుత ప్రశంసలు అందుకున్న ఆయన తన సినిమాల్లో చెప్పాలనుకున్న నీతిని, సామాజిక బాధ్యతని మృదువుగా, సున్నితంగా కాకుండా చాచిపెట్టి లెంపకాయ కొట్టి చెప్పినట్టు ఘాటుగా చెప్పడాన్నే ఇష్టపడతారు. అదే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్ని తీసుకువచ్చిందని చెప్పచ్చు. హీరో క్యారెక్టర్లో ఉండే యాటిట్యూడ్, ఇగో, కాన్ఫిడెన్స్, పవరు, పొగరు గురించి అప్పట్లో వచ్చిన శివ, ఆ తర్వాత వచ్చిన పోకిరి, ఈ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్న వారికి ఆయన ఎన్నో ఏళ్ల క్రితమే ఓం, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు లాంటి సినిమాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మి బ్రెయిన్ బద్దలైపోవడం ఖాయం. అలాంటి గొప్ప నటుడు ఉపేంద్ర గారు దాదాపు 10 ఏళ్ల తర్వాత కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా మన ముందుకు వస్తున్న నేపథ్యంలో కన్నడ ప్రజలు రియల్ స్టార్గా, సూపర్ స్టార్గా కీర్తించే వన్ అండ్ ఓన్లీ ఉపేంద్ర గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ అమూల్యమైన లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం మీ బాధ్యతగా భావించండి. ఇక వీడియోలోకి వస్తే, ఉపేంద్ర రావు గారు 1968 సెప్టెంబర్ 18న బెంగళూరులో ఒక నిరుపేద కుటుంబంలో మంజునాథ్ రావు గారు, అనసూయ గారుల దంపతులకి రెండవ కుమారుడిగా జన్మించారు. ఆయనకు ఒక అన్నయ్య సుధేంద్ర రావు గారు కూడా ఉన్నారు. ఉపేంద్ర గారి తండ్రి ఆర్థికంగా చాలా దిగువ స్థాయిలో ఉండేవారు. ఆయన పలు శుభకార్యాలకి, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకి వంటవాడిగా పనిచేస్తూ ఉన్నంతలో, తనకు చేతనైనంతలో తన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా తన జీవితాన్ని సాగించేవారు. చిన్ననాటి నుంచి చదువు కంటే కూడా నాటకాలు, డిబేట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో ఉపేంద్ర గారికి ఎంతో ఆసక్తి ఉండేది. ఒకసారి ఒక స్కూల్ ఫంక్షన్లో వేసిన కాంపౌండర్ గూండా అనే ఒక చిన్న నాటికలో విపరీతంగా అరుస్తూ ఉపేంద్ర గారు చెప్పిన డైలాగులకి ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన లభించింది. అప్పటి నుంచి ఎలాగైనా కూడా సినిమా హీరో అయిపోవాలి, నేను హీరో అయిపోతే ఆ తర్వాత అందరూ నన్ను అభిమానిస్తారు, ఆరాధిస్తారు, నేను చెప్పింది వింటారు. హీరో అయిపోయాక ఆ తర్వాత సీఎం, ఇంకొన్నాళ్ళకి పిఎం అయిపోయి సాధారణంగా ఉండిపోయిన నా భారతదేశాన్ని అసాధారణంగా మార్చేయాలని ఎన్నెన్నో ఆలోచనలు చిన్ననాటి నుంచే ఆయనలో ఉండేవి. అయితే ఉపేంద్ర గారి కుటుంబంలో ఉన్న నలుగురు కలిసి కేవలం ఒక చిన్న గదిలోనే తమ జీవితాన్ని గడిపేవారు. ఇంకొకరెవరైనా ఇంట్లోకి వస్తే వారికి స్థలం కూడా సరిపోని పరిస్థితి. అలాంటి కటిక పేదరికంలో తాను ఉన్నప్పటికీ ఆలోచనల్లో మాత్రం ఎప్పుడూ పేదవాడిలా ఆలోచించలేదు ఉపేంద్ర గారు. తన అన్నయ్య సుధేంద్రరావు గారితో కలిసి చిన్న వయసులోనే పేపర్లతో కవర్లు తయారు చేసి అక్కడున్న చిరు వ్యాపారులకి విక్రయించి కొంచెం కొంచెం సంపాదించడం మొదలుపెట్టిన ఆయనకి చిన్న వయసు నుంచే హీరో అవ్వాలనే కోరుకుండేది. అయితే డైరెక్ట్గా సినిమాల్లో హీరోగా అవకాశం అంటే ఎవరూ ఇవ్వరనే ఉద్దేశంతో పాటలు రాస్తూ, కథలు రాస్తూ, చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉండేవారు. అయితే ఏదో రోజు తన గొప్ప నటుణ్ణి, డైరెక్టర్ని అవుతాననే నమ్మకం మాత్రం ఆయనలో ఎప్పుడూ ఉండేది. 7th క్లాస్ వరకు కన్నడ మీడియంలో స్థానికంగా ఉన్న స్కూల్లోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ఉపేంద్ర గారు ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చేరాల్సి వచ్చింది. ఎలాగోలా కష్టపడి అతి కష్టం మీద బెంగళూరులో ఉన్న ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి
బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన ఉపేంద్ర గారు తన ప్రతిభతో తనకి దూర బంధువు కూడా అయిన ప్రముఖ కన్నడ నటులు దర్శకులు కూడా అయిన కాశీనాథ్ హత్వారా గారి దృష్టిలో పడ్డారు. ఆయన 1989లో ఉపేంద్ర గారికి తాను హీరోగా నటించిన అనంతర అభాంతర అనే ఒక సినిమాలో కామదేవుడిగా ఒక పాత్రని ఇవ్వడంతో పాటు రచయితగా కూడా అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా యూనిట్లో ఎంతో మంది ఉండగా ఉపేంద్ర గారి వయసున్న అందరూ సినిమాని కాలక్షేపంగా యథాలాపంగా సరదాగా తీసుకుంటే ఉపేంద్ర గారు మాత్రం పూర్తిగా తన పాత్రలో తనకిచ్చిన బాధ్యతలో లీనమయ్యి ఎంతో అంకితభావంతో పనిచేసి దర్శకుడికి పూర్తి స్థాయిలో సహకరించేవారు. దాంతో ఆయనకు ఉపేంద్ర గారి మీద ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే చిత్ర యూనిట్లో మిగతా వారికి దర్శకుడి వద్ద ఉపేంద్ర గారికి అంత ప్రాధాన్యం దక్కడం అస్సలు నచ్చేది కాదు. దాంతో వారంతా కలిసి ఒక పథకం ప్రకారం సినిమా టైటిల్స్లో ఉపేంద్ర గారి పేరు కూడా రాకుండా చేశారు. ఏ నటుడికైనా సాంకేతిక నిపుణుడికైనా కూడా తన తొలి సినిమాకి సినిమా తెరపై పేరును చూసుకోవడం అనేది ఒక గొప్ప కళ. అయితే ఉపేంద్ర గారు ఆ విషయం గ్రహించినా కూడా అదేమీ పట్టించుకోలేదు. నేనేమైనా బాగా పాపులర్ నటున్నా నా పేరు వేసినా వేయకపోయినా ఎవరు చూస్తారు అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్కి ముందు ఆ సినిమా రషెస్ చూసిన చిత్ర దర్శకులు ఈ విషయాన్ని గమనించి మామూలుగా అయితే అందరితో పాటు వేయించాల్సిన ఉపేంద్ర గారి పేరుని ప్రత్యేకంగా మళ్ళీ ఎడిట్ చేయించి అందరికంటే బాగా వచ్చేలా వేయించారు. ఆ సంఘటనతోనే ఉపేంద్ర గారికి మనం పని గురించి తప్ప పేరు గురించి ఆలోచించకుండా పని చేస్తూ వెళ్తే పేరు దానికదే వచ్చి తీరుతుందని అర్థమైంది. మొదటి 3 సినిమాల్లో చిన్న చిన్న అతిథి పాత్రలోనే నటించిన ఉపేంద్ర గారికి 1992లో తర్లే నన్ మగ సినిమాకి దర్శకుడిగా అవకాశం వచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు జగ్గేష్ గారు ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఈ సినిమా కామెడీ నేపథ్యంలో రూపొంది ఘన విజయం సాధించింది. 1993లో ఉపేంద్ర గారి దర్శకుడిగా ఆయన 2వ సినిమా రూపొందించబడింది. అయితే ఆ సినిమాకి ఏ పేరు పెడదామా అని బాగా ఆలోచించి ఉష్ అని పెట్టారు. ఉషా, ఇదేం సినిమా పేరు అని అందరిలోనూ ఒక చర్చ మొదలైంది. దాంతో తాను కోరుకున్న విధంగా చిన్న సినిమాకి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండానే బాగా పబ్లిసిటీ వచ్చింది. 1993 డిసెంబర్ 3న రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా ఏకంగా 26 సెంటర్స్లో ఆ రోజుల్లోనే 100 రోజులు ఆడింది. దాంతో ఉపేంద్ర గారికి దర్శకుడిగా తొలి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. కన్నడ సినిమాల్లో థ్రిల్లర్ సినిమాలకి, సస్పెన్స్ సినిమాలకి ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో తనకు నటుడిగా రచయితగా అవకాశం కల్పించిన కాశీనాథ్ గారికి కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఉపేంద్ర. ఈ సినిమా తర్వాత వెంటనే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి కుమారుడు, అప్పటికే కన్నడలో ఒక మంచి గుర్తింపున్న శివరాజ్ కుమార్ గారితో సినిమాకి దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నారు ఉపేంద్ర. ఉపేంద్ర గారి కెరీర్లోనే కాకుండా ఏకంగా కన్నడ చిత్ర పరిశ్రమలోనే పెను సంచలనంగా మారిపోయింది ఆ సినిమా. ఆ సినిమా పేరే ఓం. అత్యంత సున్నితంగా ఉండే ఒక బ్రాహ్మణ యువకుడు ఒక యువతి ప్రేమలో పడి ఎలా ఒక పేరు మోసిన పెద్ద రౌడీగా గ్యాంగ్స్టర్గా మారాడు, ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో రౌడీజం వదిలేశాడు అనే కథతో నిజ జీవిత గ్యాంగ్స్టర్స్తో రూపొందించిన ఈ సినిమా అప్పట్లో కన్నడ బాక్స్ ఆఫీస్తో బాక్సింగ్ ఆడేసింది. ఇప్పటి వరకు మొత్తం 600 సార్లకు పైగా రిలీజ్ అయ్యి ఈ సినిమా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం స్థానం సంపాదించింది. ఈ సినిమాలో హీరో పేరు సత్య. అదే పేరుతో బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన సత్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా ఇలాంటి కథతో ఆ తర్వాత ఎన్నో సినిమాలు రూపొందాయి. తెలుగు సినిమాని ఎలాగైతే శివాకి ముందు తర్వాత అంటారో అలా కన్నడ చిత్ర పరిశ్రమని కూడా ఓంకి ముందు తర్వాత అనేంత ప్రభావం చూపింది సినిమా. ఈ సినిమా ప్రారంభోత్సవం కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో పాటు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి చేతుల మీదుగా జరగడం మరో విశేషం. ఈ సినిమా తర్వాత తొలిసారి తాను కళ్ళకన్న విధంగా హీరోగా నటించిన ఉపేంద్ర గారి సినిమా ఏ రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని కథాంశంతో కొత్త రకం రివర్స్ స్క్రీన్ ప్లేతో కేవలం 1,25,00,000 రూపాయలతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా కర్ణాటకలో 175 రోజులు, ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు ఆడి ఉపేంద్ర గారికి అంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది. ఎవరైనా కూడా సినిమా పూర్తయ్యాక ఎండ్ కార్డు వేస్తారు, కానీ సినిమా మొదలైన 15 నిమిషాలకే ఎండ్ కార్డు వేసి వెనక నుంచి ముందుకి సినిమాని నడిపించిన ఆయన ఆలోచన అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమాల తర్వాత సాక్షాత్తు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఉపేంద్ర గారి దర్శకత్వ ప్రతిభకి పూర్తిగా ఆకర్షితులయ్యి తమ సొంత బ్యానర్పై దర్శకుడిగా ఒక సినిమాని రూపొందించమని కోరడం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ సినిమా రూపొందించబడలేదు. అలాగే ఓం సినిమా రిలీజ్ అయిన తర్వాత కన్నడ ప్రజలు దేవుడిగా భావించే రాజ్ కుమార్ గారు ఉపేంద్ర గారి గురించి మాట్లాడుతూ, ఇప్పటి నుంచి నీ పేరు చెప్పి కన్నడలో కూడా గొప్ప డైరెక్టర్లు ఉన్నారని గర్వంగా చెప్తాను అని చెప్పడం విశేషం. 1999 అక్టోబర్ 22న రిలీజ్ అయిన ఉపేంద్ర సినిమా గురించి ఉపేంద్ర గారి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో నేను అనే క్యారెక్టర్ పోషించిన ఉపేంద్ర గారు, అరే లోఫర్ నా కొడుక, వేస్ట్ నా కొడుక, వర్స్ట్ నా కొడుక, నాకు నచ్చినట్టు నేను ఉంటానురా,
నాలాగా ఉండాలని మీ అందరికి కూడా ఉంటుంది, కానీ నేను అన్నీ బయటికి చెప్తాను మీరు చెప్పడం లేదంటూ మనిషి లోపల ఎలా ఉంటాడో బయటికి ఎలా ప్రవర్తిస్తాడో ఆవిష్కరింపజేసి ఔరా అనిపించారు. ఈ సినిమా కన్నడలో 200 రోజులకు పైగా ఆడగా తెలుగులో కూడా 100 రోజులు ఆడింది. ఉపేంద్ర గారిని కన్నడ ప్రజలు సూపర్ స్టార్ అని, రియల్ స్టార్ అని పిలుస్తున్నారంటే దానికి బలమైన పునాది వేసిన సినిమాగా ఉపేంద్ర సినిమాని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికే తాను తీసిన డిఫరెంట్ సినిమాలతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర గారు కేవలం కన్నడలో మాత్రమే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నేపథ్యంలో ఎంత డిఫరెంట్ సినిమాలు చేసినా ఒక 10 డిఫరెంట్ సినిమాలు తీసేటప్పటికీ ఆ డిఫరెంట్ సినిమాలు కూడా రొటీన్ అయిపోతాయని భావించి దర్శకుడిగా కంటే కూడా నటుడిగా ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే తెలుగులో కూడా కన్యాదానం, ఒకే మాట, రా, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్ ఆఫ్ సత్యమూర్తి, గని లాంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. అన్ని భాషల్లో కలిపి నటుడిగా, హీరోగా దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించిన ఉపేంద్ర గారు ఎన్నో విజయాలను అందుకున్నారు. అయితే 2010లో దాదాపు 11 ఏళ్ల తర్వాత హీరోగా నటిస్తూ డైరెక్టర్గా తాను తీసిన సినిమాకి పేరేమీ లేకుండా కేవలం సూపర్ అనే ఒక గుర్తునే పేరుగా పెట్టి మరోసారి తన స్టైల్ని చాటుకున్న ఉపేంద్ర గారు ఆ సినిమాతో మరో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో అప్పటికే దక్షిణాది భాషలన్నింటిలో టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార గారు హీరోయిన్గా నటించడం విశేషం. భారతదేశం 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. కన్నడ నాట ఏకంగా 90 సెంటర్స్లో ఈ సినిమా 100 రోజులు ఆడడం విశేషం. ఈ సినిమా ప్రీమియర్ షోని ప్రత్యేకంగా చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉపేంద్రలాగా ఆలోచించగలిగే డైరెక్టర్ వేరే ఎవ్వరూ లేరు, సరైన స్క్రిప్ట్ దొరికితే ఆయన డైరెక్షన్లో నటించాలని ఉందని చెప్పడం విశేషం. 1999లో వచ్చిన ఉపేంద్ర సినిమాకి సీక్వెల్గా 2015లో రిలీజ్ అయిన ఉప్పి 2 సినిమాకి మరోసారి డైరెక్టర్గా వ్యవహరించారు ఉపేంద్ర. 1999 ఉపేంద్ర సినిమాలో ఆయన నేను అనే పాత్రలో నటిస్తే 2015లో వచ్చిన సీక్వెల్లో ఆయన నువ్వు అనే పాత్రలో నటించారు. ఆ సినిమా వచ్చిన 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన దర్శకత్వంలో యువై అనే సినిమా రూపొందించబడింది. యు అంటే నువ్వు, ఐ అంటే నేను. ఈ విధంగా ఆయన నువ్వు నేను సినిమాలో హీరోగా నటిస్తున్నారని చెప్పొచ్చు. అయితే యువై అనే పేరు గురించి కూడా యువై అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని, ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అని రకరకాలుగా ఆయన సినిమా టైటిల్స్ గురించి ఎప్పుడూ జరిగే విధంగానే చర్చ జరుగుతూ ఉండడం విశేషం. ఈ సినిమా కోసం మాట్లాడిన బాలీవుడ్ దిగ్గజ నటులు అమీర్ ఖాన్ గారు నేను ఉపేంద్ర నటనకి, డైరెక్షన్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషం. ఉపేంద్ర గారు దర్శకుడిగా చేసిన మొదటి సినిమా తర్లే నన్మగా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 32 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ నెలలో యువై సినిమాతో కలిపి ఆయన దర్శకత్వం వహించింది కేవలం 10 సినిమాలకు మాత్రమే. కానీ ఆ 10 సినిమాలతో ఆయన సృష్టించిన పెను ప్రభంజనం మాత్రం అంతా ఎంతా కాదు. నటుడిగా, దర్శకుడిగా, పాటల రచయితగా, కథా రచయితగా, గాయకుడిగా, నిర్మాతగా ఆయన సాగించిన ప్రయాణం అద్వితీయమని చెప్పొచ్చు. అయితే ఈ ప్రయాణంలో ఉపేంద్ర గారి అన్నయ్య సుధీంద్ర గారు కూడా ఆయనకి ఎంతగానో సహకరించారని చెప్పొచ్చు. 10 ఏళ్ల పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో దేశ సేవ చేసిన ఆయన ఉపేంద్ర గారి హీరోగా మంచి స్థాయికి చేరుకోవడంతో తన ఉద్యోగాన్ని వదులుకొని మరీ సినిమా ప్రొడక్షన్లో ఉపేంద్ర గారికి సహాయంగా ఉంటున్నారు. ఉపేంద్ర గారిని దర్శకుడిగా ఎంతో మంది ఆరాధిస్తారు. అయితే ఆ ఆరాధించే వాళ్ళలో తమిళ దిగ్గజ డైరెక్టర్ శంకర్ గారు, ఆర్జీవి గారు, త్రివిక్రమ్ గారు, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు లాంటి ఎంతో మంది డైరెక్టర్లు కూడా ఉండటం విశేషం. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీని డి మహేష్ గౌడ్ గారితో కలిసి 2017 అక్టోబర్ 31న స్థాపించారు. అయితే ఆయనతో వచ్చిన రాజకీయ విభేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసిన ఉపేంద్ర గారు 2018 సెప్టెంబర్ 18న సరిగ్గా తన 50వ జన్మదినం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ ప్రజాకీయ పార్టీ యూపీపీని స్థాపించారు. అయితే బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సెలబ్రిటీలు కాకుండా సాధారణ ప్రజలు మాత్రమే తన పార్టీ తరపున పోటీ చేయాలని సంకల్పించిన ఉపేంద్ర గారు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం కర్ణాటకలో ఉన్న 28 లోక్సభ స్థానాల్లో కూడా తన పార్టీ అభ్యర్థుల్ని బరిలో నిలిపారు. తాను మాత్రం పోటీకి దూరంగానే ఉన్నారు. 2020లో జరిగిన కర్ణాటక పంచాయతీ ఎన్నికల్లో కూడా యూపీపీ మద్దతు ఇచ్చిన ఎంతో మంది ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో దావణగిరి జిల్లా చనగిరి మండలం అరేహల్లి గ్రామం నుంచి చేతన్ అనే వ్యక్తి సర్పంచ్గా ఎన్నికవ్వడంతో స్వయంగా గ్రామానికి వెళ్లి విజేతని అభినందించిన ఉపేంద్ర గారు అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడి ఆ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహాయపడతానని హామీ ఇచ్చారు. కాస్త సమయం దొరికితే తన పొలంలో వ్యవసాయం చేయడం, ఇష్టమైన పుస్తకాలు చదవడం చేసే ఉపేంద్ర గారు తన జీవితంలో డాక్టర్ జనార్దన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని, ఒక సమయంలో సినిమాల్లో అవకాశాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన నన్ను ఒక లైబ్రరీకి తీసుకువెళ్ళి అక్కడ మెంబర్షిప్ కోసం 50 రూపాయలు కట్టి నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇష్టమైన పుస్తకాలు చదువు, నీకు చాలా బాగుంటుందని చెప్పారని, అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిందని చెప్తారు.
కర్ణాటకలో ఉపేంద్ర గారి పాపులారిటీ యునైటెడ్ బ్రెవరీస్, లోనాస్ ఫుట్వేర్, ఎస్కే సూపర్ టీఎంటీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టీం, మావల్లి టిఫిన్ రూమ్, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ, ఇమామి నవరత్న ఆయిల్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, ఉదయవాణి న్యూస్ డైలీ లాంటి ఎన్నో సంస్థలు ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం విశేషం. అయితే యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయంలో చాలా వరకు సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తారు ఉపేంద్ర. నటుడిగా, దర్శకుడిగా ఆయన ప్రతిభతో పాటు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2015లో ప్రఖ్యాత అంకోర్ యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది. ఉపేంద్ర గారి జీవితంలో, ఆయన విజయాల్లో, అభివృద్ధిలో ఆయన భార్య ప్రియాంక గారిది ఎంతో కీలక పాత్రని చెప్పొచ్చు. 2001లో ఉపేంద్ర గారి హీరోగా వచ్చిన తెలుగు సినిమా రా అనే సినిమాలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన ప్రియాంక గారిని ఎంతో ఇష్టపడ్డారు ఉపేంద్ర. అందుకే ఆ వెంటనే ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా H2O సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. అప్పుడు ఒకరి స్వభావం మరొకరికి బాగా నచ్చడంతో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రియాంక గారు 1996లోనే మిస్ కోల్కతా అందాల పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా ఎన్నో బెంగాలీ, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఉపేంద్ర గారి వివాహం 2003 డిసెంబర్ 14న ప్రియాంక గారితో జరిగింది. వారి దంపతులకి కుమారుడు ఆయుష్తో పాటు కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పిల్లల బాధ్యతతో పాటు ఉపేంద్ర ఫౌండేషన్ ద్వారా చేపట్టే ఎన్నో రకాల సేవా కార్యక్రమాల బాధ్యతని స్వయంగా తానే చూసుకుంటారు ప్రియాంక. ప్రత్యేకించి ఈ ఫౌండేషన్ ద్వారా ప్రియాంక నిరుపేద బాలికలకి విద్యా వైద్యం అందిస్తూ ఆర్థికంగా వారికి అండగా నిలుస్తూ వారి జీవితంలో మంచి స్థానానికి వెళ్లేలా కృషి చేస్తూ ఉండటం విశేషం. ఉపేంద్ర గారి సినిమాల్లాగే ఆయన ఆలోచనల్లాగే ఆయన జీవితం కూడా ఎంతో గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.